103వ కీర్తన దావీదు రాసిన ఒక కీర్తనగా మనం చదువుకుంటున్నాం. ఈ బైబిల్లో కూడా ఆ టైటిల్ ఉంటుంది. ఇది దావీదు రాసిన ఒక కీర్తన. అంత మాత్రమే ఆ టైటిల్లో మనం చదువుకుంటున్నాం. కానీ మనము ఈ కీర్తన ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం? ఇదొక స్తుతి కీర్తన అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. ఎందుకంటే 1వ వాక్యంలో దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటున్నాడు. ఈ మాటను బట్టి ఇది ఒక స్తుతి కీర్తన అని మనము నిర్ధారించి ఆ విధంగా చదువుతూ ఉంటాం. వాస్తవమే, దాంట్లో తప్పేం లేదు. అయితే స్తుతి కీర్తన కన్నా ఎక్కువ ఈ కీర్తన మనకు కనబడుతుంది. దావీదు ఈ కీర్తనలో చెప్పిన కొన్ని మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. అయితే మనం చదువుకున్న ఈ 5 వచనాల్లో ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అని దావీదు 6 కారణాలు చెప్తున్నాడు. ఈ 6 కారణాలను బట్టి మన అందరము కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. విశేషంగా ఎవరైతే ఈ 6 మేలుని వాళ్ళ జీవితంలో పొంది ఉన్నారో వారు ప్రభుని స్తుతించేవారుగా ఉండాలి. అయితే మొదటి వాక్యంలో నా ప్రాణమా అంటున్నాడు. దావీదు తనతోనే మాట్లాడుతున్నాడు. దావీదు ఎటువంటి వాడు అంటే, దావీదుకి ఎవరు సహాయం చేయకపోయినా, దావీదు పక్షంగా ఎవరు నిలవపోయినా, దావీదు మాత్రము దేవుల్లో ఎంతో స్థిరముగా ఉండేవాడు. అది దావీదు ఒక వ్యక్తిత్వము. నన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించకపోయినా, నాకెవరు సహాయం చేసినా చేయకపోయినా, నాకు అనేక మంది శత్రువులున్నా, శత్రువులందరూ కూడా దండెత్తి నా మీదకు వచ్చినా, లేకపోతే పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వచ్చినా సరే దావీదు మాత్రం ఎప్పుడు కూడా దేవుళ్ళో నిలకడగా ఉండేవాడు. దట్ ఈస్ డేవిడ్స్ క్యారెక్టర్. అది దావీదు ఒక స్వభావము. ఒక మాట చూడండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము వెసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడు చెప్పండి? ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు, బట్ డేవిడ్ ఎన్కరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి తను తాను ధైర్యపరుచుకున్నాడు. ఇది దావీదు ఒక క్యారెక్టర్. నాకు విరోధంగా శత్రువులు ఉన్నా, నా మిత్రులే నాకు సహాయం చేయని ఒక స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నేను దేవుని యందు నమ్మకం ఉంచుతాను. దేవుల్లో స్థిరముగా ఉండేవాడు దావీదు. అందుకే ఏమంటున్నాడు? నా ప్రాణమా అంటున్నాడు. తను తాను ఎంకరేజ్ చేస్తూ అంటున్నాడు. తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎందుకు అని కారణం కూడా చెప్తున్నాడు. ఎందుకు అంటున్నాడు? 2వ వాక్యంలో చూడండి. ఆ కారణంలో తొందరగా వస్తాం. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకూడదు. మనుషులమైన మనము మన సహజ స్వభావం ఏంటంటే మర్చిపోయేవాడుగా మనం ఉంటాం. చాలా తొందరగా మర్చిపోతాం కదండి. పోయిన శనివారము మీరు ఏ రంగు డ్రెస్ వేశారంటే మనం ఒక నిమిషం ఆలోచిస్తాం కదండి. ఇంకా 2 వారాల క్రితము మీరు ఏం భోజనం చేశారు అంటే మన సహజ స్వభావమే మర్చిపోయేది. విశేషంగా మేలుని మనం మర్చిపోయేవారుగా ఉంటాం. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములో దేనిని, కాబట్టి దేనిని మరవద్దు అన్న దావీదు ఈ ఉపకారం అన్నిటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏం చేశాడంటే ఆయన ఉపకారమును 6 కేటగిరీస్లో డివైడ్ చేశాడు. 6 కేటగిరీస్ ఆఫ్ గాడ్స్ బెనిఫిట్స్. దేవుని యొక్క ఉపకారము మేలుని ఏం చేశాడు చెప్పండి? 6 విభాగాలుగా విభజించాడు. అంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి. దాంట్లో మొట్టమొదటిగా చూడండి, 3వ వాక్యంలో చెప్తున్నాడు. ఇది మొదటి కేటగిరీ. దేవుడు మనకి మేలులు చేస్తాడు. మన జీవితము ఆయన ఉపకారముతో నింపి
ఆయన మనల్ని ఆనందింపు చేస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే మొట్టమొదటి ఉపకారం ఏంటో చూడండి. ఆయన నీ దోషమును క్షమించేవాడు, ఫర్గివ్నెస్ అన్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు, హూ ఫర్గివెత్ ఆల్ thine iniquities. మొదటి ఉపకారము ఏ మానవాల పట్ల కూడా, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఏ దేశస్తులు కావచ్చు, ఏ భాష మాట్లాడేవారు కావచ్చు, ఏ జాతికి చెందిన వారు కావచ్చు, కానీ దేవుడు మానవాల పట్ల మొట్టమొదటి ఉపకారం చేసేది ఏంటి అంటే క్షమించేవాడు, ఫర్గివ్నెస్. దేవుని ఉపకారంలో మొదటి కేటగిరీ ఏంటి అంటే క్షమాపణ, క్షమించేవాడు కదండి. ఆదాము హవ్వ వాళ్ళు పాపము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడా? శిక్షించలేదు. ఏం చేశాడు? క్షమించాడు. క్షమించాడు కాబట్టి చర్మపు చుక్కావులు వాళ్ళకి తొలగించాడు. క్షమించాడు కాబట్టి ఆదాము హవ్వలకి ఆయన తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందరి పట్ల దేవుడు చేసే మేలు ఏంటి అంటే క్షమాపణ. దేవుని గుణమే ఆయన క్షమించేవాడు. కాబట్టి దేవుడి మేలుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవుడు క్షమించేవాడు కాబట్టి, ఆయన మేలులో మొట్టమొదటి క్షమాపణ కాబట్టి, నా జీవితంలో ఆయన ఎంత నన్ను క్షమించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు లూకా సువార్తలో. ఈ సందర్భంలో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో క్షమాపణ గురించి యేసు ప్రభు ఒక దృష్టాంతం చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఒక మాట కూడా సీమోన్ అనే వ్యక్తితో చెప్పించాడు, ప్రభువు కూడా చెప్పాడు. ఇప్పుడు చూడండి, 43వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ దృష్టాంతం అంతా ఉంది, అది తర్వాత వివరిస్తాను. 43వ వాక్యాన్ని మొదలుగా మనం చదువుకుందాం. అందుకు సీమోను అతని దేవుడని ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా 42వ వాక్యంలో ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఒకసారి చదువుదాం. తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయినందున అతడు వారిద్దరిని క్షమించాను. అతను ఏం చేశాడు చెప్పండి? వాళ్ళిద్దరిని క్షమించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కాబట్టి వీడిలో ఎవరు అతని ఎక్కువగా ప్రేమిస్తాడు? ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏం చెప్పండి? క్షమించబడే వారు ఏం చేయాలి? ప్రేమించాలి. క్షమించబడిన వారు ఏం చేయాలి? ఎవరైతే క్షమించబడారో, దేవుడు ఎవరికైతే క్షమించాడో వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాడు. అంటే యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు ఇద్దరిని ఆయన క్షమించాడు కదా, ఎవరు ఎక్కువ ప్రేమిస్తాడు అంటే, ఎవరికైతే ఆయన ఎక్కువ క్షమించాడో ఆయనే ఎక్కువ ప్రేమిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు మన జీవితంలో మనం చూసుకోవాలి, ఎంత క్షమించాడు ప్రభు నన్ను, నా విస్తారమైన పాపం ఆయన క్షమించాడు. కాబట్టి నేనేం చేయాలి చెప్పండి? విస్తారమైన ప్రేమ చూపెట్టాలి. అక్కడ యేసు ప్రభు ఆ స్త్రీ గురించి చెప్తున్న మాట అదే. చూస్తారా ఒకసారి? 47వ వాక్యం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమింపబడిననే నీతో చెప్పుచున్నాను. ఎవరికి ఎవరికైతే కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించు. ఇప్పుడు మనం కూర్చొని ఆలోచన చేయాలి. క్షమాపణ అనే దేవుని మేలు మనందరం కూడా పొందిన్నాం. అయితే నా ఇన్ని దోషంలో ఆయన క్షమించాడు. నేను చేసిన పాపములు ఏంటి, నేను చేసిన దోషములు ఏంటి, నేను చేసిన అపరాధం ఏంటి, వీటన్నిటిలో ఎంత ఆయన శ్రమించాడు, అన్నీ ఆయన శ్రమించాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నేను కృతజ్ఞతా భావం తెలియపరచాలి, ఆయన్ని ప్రేమించాలి. ఎక్కువగా శ్రమింపబడిన వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడు. దావీదు 18వ కీర్తనలో అంటున్నాడు, చూడండి ఒకసారి. దావీదు క్షమాపణ పొంది ఉన్నాడు. అనేక మార్లు దేవుడు దావీదుని క్షమించాడు. అయితే దావీదు దేవుడు ఒక మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదుని దేవుడు క్షమించాడు కాబట్టి దావీదు 18వ కీర్తన 1వ వాక్యంలో ఏమంటున్నాడు చూడండి. యెహోవా నా బలమా నేను నిన్ను ఏం చేస్తాను చెప్పండి? ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఎందుకు ప్రేమించుచున్నాడు? ఎందుకంటే దావీదుకి దేవుడు క్షమించాడు. 116వ కీర్తన చూడండి 1వ వాక్యము.
116వ కీర్తన 1వ వాక్యంలో కూడా దావీదు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నా మొరను నా నా విన్నపమును ఆలకించావు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? దావీదు ఎందుకు దేవుని అంతగా ప్రేమించుచున్నాడు? నా మొరను ఆలకించాడు, నా దోషమును క్షమించాడు, ఆయన నా బలమై ఉండి నన్ను సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? బదులుగా దావీదు దేవుణ్ణి ప్రేమించుచున్నాడు. కేవలము నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు అంటే సరిపోదు. మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే ఆయన మేలు, మొదటి మేలు ఏంటి? క్షమాపణ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని ద్వారా క్షమాపణ పొందినవారు. దేవుడు క్షమించాడు. యేసు ప్రభు నామములోనే క్షమాపణ ఉంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వాక్యంలో యేసు ప్రభువే చెప్తున్నాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట అనగా యేసు ప్రభు నామములో మారు మనసును పాప క్షమాపణ ఉన్నది ప్రకటించబడుతుంది కదండి. యేసు ప్రభు నామములో దేవుడు మనల్ని క్షమించాడు. ఆయన నామములోనే క్షమాపణ ఉంది. దేవుడు మొట్టమొదటిగా మానవ జాతికి మేలు చేయాలంటే ఆయన మొట్టమొదటి మేలు ఏంటి అంటే క్షమాపణ. చాలా మంది మనలో ఈ మేలును అనుభవించాం. దేవుడు మన విస్తారమైన పాపముని క్షమించాడు. ఒకప్పుడు మనం పాపంలో ఉండేవారిని. ఎఫ్ఎస్సీ పత్రికలో చదువుతుంది కదా, మీరు ముందు మీ పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు మిమ్మల్ని యేసు ప్రభుతో లేవనెత్తాడు. మన పాపమును ఆయన క్షమించాడు. క్షమాపణ అనే మేలు మనలో చాలా మంది పొంది ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆయన్ని ప్రేమించాలి. అయితే ఒక మాట, ఇంకా ఎవరు పాపమైనా సరే క్షమింపబడలేదు అంటే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు నామంలో మారు మనసు పొందుకో, యేసు ప్రభు నామంలో పాప క్షమాపణ పొందుకో అంటున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం మనం చదువుకుందాం ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా దేవుడు తన గుణగణాన్ని మన ముందు ఉంచుతున్నాడు. చూడండి, 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొనున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును ఏం చేస్తాడు చెప్పండి? క్షమించి. కదండి, ఆయన క్షమించేవాడై ఉన్నాడు. మన పాపమును ఆయన ఎదుట మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనం క్షమిస్తాడు. ఎందుకు ఆయన క్షమిస్తాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ధైర్యంగా మన ఆయన దగ్గరికి వచ్చి మన పాపమును మనం ఒప్పుకొని ఆయన నామములో క్షమాపణ పొందగలము. నా ప్రియ సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపమును ఒప్పుకున్నావా? యేసు ప్రభు నామములో నీ పాప క్షమాపణ పొందావా? యేసు ప్రభు చేసే ఈ మేలు నువ్వు పొందావా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే ఈవేళే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపమును ఒప్పుకొని క్షమాపణ పొందు. అప్పుడు దేవుని ఈ మేలుని బట్టి నువ్వు కూడా స్తుతించగలవు. మనలో ఎంతమంది అయితే ఈ విధంగా పాప క్షమాపణ పొందామో మనందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన్ని స్తుతించాలి. స్తుతించడం మాత్రమే సరిపోదు, కానీ మనం ఏం చేయాలి చెప్పండి? బదులుగా మన ప్రేమని చూపెట్టాలి. చూడండి, 116వ కీర్తనలోనే కీర్తనకారుడు ఏమంటున్నాడు? 12వ వాక్యంలో, 116వ కీర్తన 12వ వాక్యం. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ బదులుగా నేను ఆయనకి ఏమి చేయను. కీర్తనకారుడు ఎంతసేపు యెహోవా నాకు చేసిన మేలు, యెహోవా నాకు చేసిన ఉపకారములు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ అన్ని ఉపకారం అన్ని అన్నారు కదా, ఆ ఉపకారంలో 6 లిస్ట్ అవుట్ చేశాడు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే క్షమాపణ. క్షమించేవాడుగా ఆయన కనబడుతున్నాడు. రెండోది చూద్దాం అదే వాక్యంలో, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంగ్లీష్లో అన్నాడు, who healeth all thy diseases, అంటే
నీ రోగంలో నీకు స్వస్థపరిచేవాడు, స్వస్థత కదండి. తెలుగులో సంకటం అని కుదిర్చేవాడు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అన్నాడు హూ హీలెత్ ఆల్ దై డిసీజెస్, అంటే స్వస్థపరిచేవాడు. దేవుని మేలులో రెండో కేటగిరీ ఏం చెప్పండి? స్వస్థత. ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నారు. కేవలము దోషంని క్షమించడం మాత్రమే కాదు ఆయన మేలు ఉపకారము. రెండోది ఆయన మేలు ఉపకారం ఏంటి అంటే స్వస్థత. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, దోషములు క్షమించబడుతా అనేది ఆత్మీయమైన మేలు. ఇట్స్ ఎ స్పిరిచువల్ బెనిఫిట్. దోషములు క్షమించబడుతా, పాపములు కడుగువేయబడుతా అనేది ఆత్మీయమైన ఉపకారము, ఆత్మీయమైన మేలు. ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్. అయితే రోగమును స్వస్థపరచబడుతా అనేది భౌతికమైన, శారీరకమైన మేలు, ఫిజికల్ బ్లెస్సింగ్ కదండి. రోగము మన దేహంకి వస్తుంది కదండి. కాబట్టి ఆ రోగముని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? స్వస్థపరిచేవాడు. ఆయన ఆత్మీయమైన మేలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, శారీరకమైన మేలు కూడా ఆయన చేస్తాడు. ఆయన చేసిన మేలుల్లో, ఆయన చేసిన బెనిఫిట్లో రెండో కేటగిరీ ఏంటి అంటే స్వస్థత. ఆయన స్వస్థపరిచేవాడు. మనలో చాలా మందికి ఇటీవలే కాలంలో దేవుడు చాలా స్వస్థత దయచేశాడు. బహుశా ఇక్కడ కూడా అటువంటి వారు ఉన్నారేమో. చాలా మంది కోవిడ్ పాజిటివ్ అయ్యి కూడా దేవుని ఒక కృపను బట్టి ఇప్పుడు మనం సజీవంగా ఉన్నాం. కొంత సఫర్ అయ్యాం, కొంత బాధపడాం, క్వారంటైన్లో ఉన్నాం, మాత్రలు వాడాం. అయినా సరే ఎవరు బాగు చేశారు చెప్పండి? దేవుడు బాగు చేశాడు. నా మట్టికి నేను ఆ మాట చెప్పగలను. ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను కూడా కోవిడ్ పాజిటివ్ అయ్యాను. ఒక 20 days చాలా బాధపడాను. అని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన ఎవరు చెప్పండి? మనల్ని స్వస్థపరిచేవాడు. నిర్గమకాండంలోనే ఆయన అన్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడిని నేనే, యెహోవా రాఫా అంటాం కదా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన పాపమును క్షమిస్తాడు. ఆయన బెనిఫిట్లో, ఆయన మేలులో రెండోది ఏం చెప్పండి? స్వస్థపరిచేవాడు. దీని ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ మనము మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చూస్తాం. ఈ రెండిటికి సరిపోయిన ఒక ఉదాహరణ యేసు ప్రభు ప్రస్తుతం చేశాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మనందరికి బాగా పరిచయమైన వాక్య భాగమే. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో పక్షవాయు గల ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు కదండి. ఈ పక్షవాయు గల వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన పాపమును క్షమించాడు. 5వ వాక్యం చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వాక్యం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపము క్షమించబడాయి అన్నాడు కదా. మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడు చెప్పండి? పాపమును క్షమించాడు. ఎవరు ఈ వ్యక్తి? పక్షవాయు గల వ్యక్తి. ఎందుకు యేసు ప్రభు దగ్గర తీసుకురాబడాడంటే స్వస్థత కొరకే తీసుకురాబడాడు. కానీ దేవుడు మొట్టమొదటి మేలేంటి? క్షమాపణ కదండి, క్షమించడం. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశాడు? క్షమించాడు. తర్వాత ఏం చేశాడు? 11వ వాక్యం చూడండి. పక్షవాయు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని అనగా 12వ వాక్యంలో చూద్దాం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుడిని చెప్పండి. ఇప్పుడు 103వ కీర్తనలో 3వ వాక్యం మనం చదివినప్పుడు ఆయన మొట్టమొదటిగా క్షమించేవాడు, రెండోది ఆయన స్వస్థపరిచేవాడు ఇక్కడ రుజువుపరుస్తున్నాడు. ఈ పక్షవాయు గల వ్యక్తిని మొట్టమొదటిగా పాపమును క్షమించాడు, రెండోది ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు. మనలో చాలా మంది శారీరకమైన మేలు కూడా ఆయన దగ్గర నుంచి పొందేవారుగా ఉన్నాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరచాలి. ఇక్కడే రాయబడిన మాట. ప్రజలు దాన్ని చూసి ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి మహిమపరిచాడు. ఆ మాట మరొకసారి చదువుదాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 12వ వాక్యం పూర్తిగా చదువుదాం, జాగ్రత్తగా ఆలకించండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయాను. గనుక వారందరూ ఈ మాటను గమనించాలి. వింటున్న వారు అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. గనుక వారందరూ విభ్రాంతి నుండి మనము ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరే. మా విన్నారా అందరూ? దేవుని ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని మహిమపరిచారు? స్వస్థత పరచబడిన వ్యక్తియా?
లేకపోతే ఆ గొప్ప కార్యాన్ని చూచిన వ్యక్తియా? చూచిన వారు. ఇప్పుడు ఈవేళ మనము ఎందుకు వచ్చాము ఇక్కడ? ఒక స్తుతి కూటిక అని చెప్పారు. వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు అటువంటి కార్యం చేయలేదు. ఒకవేళ చేస్తుంటే దాన్ని మనం స్తుతించాం. కానీ ఈ వేళకి మనం మాట్లాడుకుంటే మన జీవితంలో దేవుడు అటువంటి కార్యం చేయలేదు. ఈ కుటుంబం జీవితంలో దేవుడు ఆ కార్యం చేశాడు. అది చూచి మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని మహిమపరచడానికి వచ్చాం. అందుకే మనం ఇక్కడ కూర్చున్న దాంట్లో ఒక అర్థం ఉంది. ఊరికనే ఇక్కడ మనం కూర్చోలేదు. ఈ కుటుంబం పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దాన్ని చూచి మనం ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. గొప్ప కార్యము ఆయన చేశారు. స్వస్థత పరచబడిన వ్యక్తి అలాగా దేవుని మహిమపరచాడు. కానీ మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కాబట్టి దేవుడు ఇచ్చే మేలుల్లో రెండోది ఏంటి? స్వస్థత. అనేకుల్ని దేవుడు వాక్యంలో స్వస్థపరిచాడు. పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ అనేకులను ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని స్వభావమే స్వస్థపరచుట కదండి. ఆత్మీయమైన స్వస్థత ఆయన ఇస్తున్నాడు. మానసికమైన స్వస్థత ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత శారీరకమైన స్వస్థత కూడా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, మార్క్స్ వార్తలో ఉన్నాం కాబట్టి ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయంలో మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వాక్యం చూస్తాం. చూడండి. జనులు జరిగినది చూడ వెళ్ళే యేసు వద్దకు వచ్చి శానను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకునే స్వస్థుడై స్వచిత్తుడై లేకపోతే స్వస్థ బుద్ధి కలిగి యేసు ప్రభు పాదము చెట్ట కూర్చున్నాడు కదండి. ఇటువంటి స్వస్థత అంటే ఇది మానసికమైన స్వస్థత. ఇన్ హిస్ రైట్ మైండ్ అన్నాడు ఇంగ్లీష్లో. అండ్ ఇన్ హిస్ రైట్ మైండ్ అని ఇంగ్లీష్లో ఉన్నాడు. అంటే ఆయన మానసికమైన స్వస్థత కూడా దయచేశాడు. శారీరకమైన స్వస్థత దయచేశాడు. దయ్యాన్ని వెలగొట్టాడు. అయితే మనసును కూడా యేసు ప్రభు బాగు చేశాడు అనే విషయాన్ని గమనిస్తాం. కాబట్టి దేవుడు చేసిన మేలులో రెండోది స్వస్థత. కాబట్టి మనం కూర్చొని ఆయన చేసిన మేలు ఏంటో జ్ఞాపకం చేసినప్పుడు ఏమేమి ఆయన నాకు క్షమించాడు అది నేను జ్ఞాపకం చేయాలి. తర్వాత ఎప్పుడెప్పుడు ఆయన నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు, ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. ఆత్మీయమైన స్వస్థత కావచ్చు, మానసికమైన స్వస్థత కావచ్చు, శారీరకమైన స్వస్థత కావచ్చు. ఈ సందర్భాలు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. సరే, 2 చూసాం. 3వది వస్తాం. 103వ కీర్తన. మూడో కేటగిరీ ఏంటో చూద్దాం. చూడండి, 4వ వాక్యం. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు. సమాధిలో నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ ప్రాణమును విమోచించుచున్నాడు. రిడమ్షన్ అన్నాడు. విమోచన, భద్రత కూడా అనొచ్చు దీన్ని కదా. ఏం చేస్తున్నాడు చెప్పండి? సమాధిలో నుంచి నీ ప్రాణమును. ఆ సమాధిలో వెళ్ళిపోతే ఇంకెవరేం చేయగలరు చెప్పండి? కానీ అటువంటి సమాధిలో నుంచి కూడా దేవుడు మన ప్రాణం ఏం చేస్తున్నాడు చెప్పండి? విమోచించేవాడుగా ఉన్నాడు. మనందరికి బాగా పరిచయం అయింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? సమాధిలో ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు ఉన్నాడు. నేను అంటాను 10 రోజులు ఉన్నా సరే యేసు ప్రభు అతన్ని తీసుకురాగలరు. కాబట్టి ఏం చేశాడు? సమాధిలో నుంచి ప్రాణముని ఆయన విడిపించేవాడుగా. కీర్తనలో మనం చదువుకున్న విషయాలు సువార్తలో యేసు ప్రభువులో నెరవేర్పు మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు కూడా లూకా సువార్తలో అన్నాడు, కీర్తనలో నా గురించే రాయబడి ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? యేసు ప్రభు ఈ లోకంలో ఉంటుండగా ఆయన చేసి చూపెట్టాడు. సమాధిలో ఉన్న ఆ లాజర్ని ఆయన బ్రతికించాడు. సమాధి చేయడానికి తీసుకువెళ్తున్న ఆ నాయన్ ఒక ఊర్లో ఉన్న ఒక విధవరాలు కుమారుని కూడా ఏం చేశాడు? ఆయన బ్రతికింపు చేశాడు. కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? 3వ ఆయన బెనిఫిట్ ఏంటంటే భద్రత, రిడమ్షన్ అంటాం. తెలుగులో ఏంటి అన్నమాట? విడిపించేవాడు కదా, విడిపిస్తాడు. ఎన్నిసార్లు మనము మన సొంత నిర్ణయాల్ని బట్టి అనేకమైన చిక్కులో పడిపోయాం. ఎన్నిసార్లు మనము తీసుకున్న మన సొంత నిర్ణయాన్ని బట్టి, మన సొంత యాక్షన్స్ని బట్టి చాలాసార్లు ఎన్నో చిక్కులు, ఎన్నో సమస్యలు మనం ఇరుక్కున్నాం. ఇంకా అయిపోయింది, నీకు ఎవరు సహాయం చేయలేదులే, ఇంకా నా జీవితం అంతే అని చాలాసార్లు మనము నిరాశగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా అటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని విడిపించిన సందర్భాలు ఉంటాయి. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఏం చేస్తాడు అని చెప్పండి? మనల్ని విడిపించేవాడుగా ఉన్నాడు. సమస్య నుంచి విడిపిస్తున్నాడు.
ఇబ్బందుల నుంచి ఆయన విడిపిస్తున్నాడు, మనని ఆయన కాపాడుతున్నాడు, భద్రపరిచి నడిపిస్తున్నాడు. ఇది 3వ కేటగిరీ కదా. దీన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. లాజర్ని ఆయన సమాధి నుంచి విడిపించాడు కాబట్టి లాజర్ ఎక్కడ ఉన్నాడో చూడండి. 1-2 వాక్యాలు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-2 వాక్యాలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరును ఉన్న బెతేనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనగా విందు చేశారు. ఎందుకు విందు చేశారు? ఇది పండగ విందు కాదు. పండగ జరగడానికి ఇంకెంత రోజులు ఉన్నాయి? ఇంకా 6 రోజులు ఉన్నాయి కదండి. పస్కా అనేది పండుగ. వాళ్ళకి యూదులందరూ కూడా పస్కా పండుగ ఆచరిస్తారు, కానీ ఆ పండుగ ఇంకా రాలేదు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? 6 రోజుల ముందే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాగానే యేసు ప్రభుకు వాళ్ళు విందు చేస్తున్నారు. కారణం ఏంటంటే మొదటిగా రోగి అయిన లాజరు చనిపోయాడు. చనిపోయిన లాజర్ని ఆయన తిరిగి లేపాడు. ఇప్పుడు ఆ లాజర్ ఎక్కడ ఉన్నాడు చూడండి, 2వ వాక్యం. మాతో ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా ఆయనతో కూడా ఏం చేస్తాను చెప్పండి? భోజనంలో కూర్చున్నవారు కదండి. సరే, ఇప్పుడు లాజర్ని బట్టి అనేకులు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. ఆ మాటను కూడా మనం చూస్తాం. చూడండి 9వ వాక్యం. కాబట్టి యూదులలో సామాన్యమైన జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆ యేసు ప్రభు గురించి చెప్తున్న బాట, ఆ యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రము కాక, యేసు ప్రభుని చూడడానికి మాత్రమే కాక, మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ని కూడా చూడవచ్చిరి. లాజర్ని ఆయన మృతుల్లో నుంచి, సమాధిలో నుంచి లేపాడు. ఇప్పుడు ఆ వ్యక్తి సమాధిలో నుంచి లేపబడిన ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అని చూడడానికి వచ్చారు. చాలా ఆశ్చర్యకరమైన మాట, కానీ ఆత్మీయమైన పాఠం ఏంటో మనం ఇక్కడ గమనించాలి. సమాధిలో నుంచి లేపబడిన వ్యక్తి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతా కనబడట్లేదు కదండి. దేవుడి పరిశుద్ధాత్మ అతన్ని సైలెంట్ మోడ్లో ఉంచేశాడు. సమాధిలో ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు ఉన్నాడు. చనిపోయాడు, సమాధి చేయబడాడు, 4 రోజులు ఉన్నాడు. యేసు ప్రభు అటువంటి వ్యక్తిని తిరిగి లేపాడు. అటువంటి వ్యక్తి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతా వాక్యంలో మనము చూడట్లేదు కదండి. మరణ అనుభవము దాటిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే లాజరు వలె ఉంటారు. యేసు ప్రభు బల దగ్గర కూర్చొని ఆయన ధ్యానిస్తూ మౌనంగా ఆయన స్తుతించి ఆరాధించే వారుగా ఉంటారు. ఎక్కువ మాట్లాడరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అంత మాత్రమే కాదు, అటువంటి వ్యక్తిని ప్రజలు చూస్తారు. మనమందరం కూడా ఒకప్పుడు పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని కూడా ఏం చేశాడు చెప్పండి? లేవనెత్తాడు. యేసు ప్రభు ద్వారా ఆయనతో పాటు మనము కూడా లేపబడాం. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆ అనుభవము మన జీవితంలో చూడాలి. యేసు ప్రభుని దేవుడు లేపాడు, మనల్ని కూడా దేవుడు లేపాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి చెప్పండి? మనలో ఆ లేపబడే అనుభవం చూడాలి. అవును, వీరు యేసు ప్రభు ద్వారా లేపబడారు. వీరు ఒకప్పుడు పాపంలో అపరాధంలో చిన్న స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని లేపాడు అనే ఒక అనుభవము మన జీవితంలో కనబడుతుందా? లేపబడిన వ్యక్తుల వలె మనం కనబడుతున్నామా? అంత మాత్రమే కాదు, లాజర్ గురించి మరొక మాట రాయబడి ఉన్నారు చూడండి, 10వ వాక్యం. అతనిని బట్టి యూదులలో, ఇది లాజర్ గురించి రాయబడిన మాట. అంటే లాజర్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచుడి. కాబట్టి ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంపాలని ఆలోచన చేశారు. నేను నవ్వుతానండి ఈ మాట చదివినప్పుడు, నాకు చాలా నవ్వు వస్తుంది. ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రధాన యాజకులు లాజర్ని కూడా యేసు ప్రభుని చంపాలని ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభు అనేక స్వస్థక్రియలు చేశాడు, లాజర్ని ఆయన లేపాడు. యేసు ప్రభు చేసిన కార్యంను బట్టి, యేసు ప్రభు బోధనను బట్టి అనేకులు యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారు. శాస్త్రీయులు, పరిశీలకి, యాజకులకి అది నచ్చలేదు. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు? యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారు. ముందు వాక్యంలో రాయబడి ఉంది. అయితే సమాధిలో నుంచి లేపబడిన లాజర్ని బట్టి కూడా యూదుల్లో అనేకులు ఆయనందు, అంటే యేసు ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి ప్రధాన యాజకులు ఏమనుకుంటున్నారు? లాజర్ని కూడా
లాజర్ ఏమంటారు చెప్పండి? మీరు చంపేది ఏంటి? ఆల్రెడీ నేను చనిపోయి సమాధిలో ఉన్న వాడిని ఎక్కడి నుంచి బయటకు వచ్చి నన్ను చంపేది ఏంటి అంటారో లేదు చెప్పండి. ఎంత నవ్వు వస్తుంది కానీ. లాజర్ని కూడా ఏం చేయాలి చెప్తున్నారు? చంపాలనుకుంటున్నారు. లాజర్ భయపడతాడా? మీరు చంపేది, నేను ఆల్రెడీ చనిపోయాను, చనిపోయి సమాధిలో 4 రోజులు వచ్చాను, అక్కడి నుంచి బయటకు వచ్చాను, నాకు చావు అంటే భయమా కదండి. లాజర్ని బట్టి ఏమయ్యారు చెప్పండి? అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. అలాగైతే మన ప్రాణంను ఎన్నిసార్లు ఆయన కాపాడాడు, ఎన్నిసార్లు మన ఇబ్బంది నుంచి ఆయన బయటికి లాగాడు, ఎన్నిసార్లు అనేకమైన విషయాల్లో మనం పడిపోయి చిక్కుపోయి సమస్యలో ఉన్నప్పుడు ఆయన మనని పైకి లేవనెత్తాడు. మనం ఏం చేయాలి చెప్పండి? లాజరు వలె సాక్ష్యం ఇవ్వాలి. మన సాక్ష్యాన్ని బట్టి మనల్ని చూసి అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేలాగా మన జీవితం ఉండాలి. అలా ఉంటుందా? దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దు. 3 చూసాం ఆయన ఉపకారంలో. మొదటిది ఏంటి? క్షమాపణ, ఫర్గివ్నెస్. రెండోది ఏంటి? హీలింగ్, స్వస్థత. మూడోది ఏంటి? విమోచన, రక్షణ, భద్రత అని చూసాం. 4వది తిరిగి వస్తాం. 103వ కీర్తనలో మనం తిరిగి వస్తాం. 4వది చూద్దాం. చూడండి, 4వ వాక్యంలోనే ఉంది ఆ మాట. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను. కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కిరీటము అంటే బైబిల్ భాషలో రివార్డ్, ప్రతిఫలము. దేవుని 4వ మేలు ఏంటి అంటే ఆయన మనకి ప్రతిఫలం లేకపోతే బహుమానము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడు చెప్పండి? బహుమానము. అయ్యా దేవుని మేలు చూడండి ఎంత శ్రేష్టమైనదో. పాపమును క్షమిస్తున్నాడు, అంత మాత్రమే కాదు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు, అంత మాత్రమే కాదు, అనుదినము మనల్ని భద్రపరుస్తున్నాడు, అంత మాత్రమే కాదు, ఆయన మన గురించి బహుమానము సిద్ధపరిచి ఆ బహుమానాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కరుణా కటాక్షం అనే కిరీటము ధరింపచేసేవాడుగా ఉన్నాడు. అంటే అడిషనల్ బెనిఫిట్స్ కదండి. ఇవన్నీ ఒక పక్క అయితే ఇంకా కరుణా కటాక్షం అనే కిరీటము కూడా మనకు పెడుతున్నాడు. అంటే ప్రతిఫలము, బహుమానం మనకి ఇస్తున్నాడు. అయ్యా ఎంత మేలు చెప్పండి. మనం చాలాసార్లు పాట పాడతాం, లెక్కింపలేని స్తోత్రము అని. కానీ ఆయన మేలు కూడా లెక్కింపలేనివి. మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? కరుణా కటాక్షం అనే కిరీటం మనకు ధరింప చేసి అనుదినము ఆయన మనం నడిపించేవాడుగా, మనకి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన ఎంత మన పట్ల శ్రద్ధ చూపెడుతున్నాడో చూడండి. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? అందుకే దావీదు అన్నాడు, లేకపోతే కీర్తనకారుడు 116వ కీర్తనలో అన్నాడు, యెహోవా నాకు చేసిన మేలన్నిటిని బట్టి ఏం చేయాలి చెప్పండి? నేను ఏం చేద్దాము అన్నాడు. ఏం చేస్తానని జవాబు కూడా తనే ఇచ్చాడు కదండి. ఏం జవాబు ఇచ్చాడు? రక్షణ పాత్రను నేను చేపట్టుకొని నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను అన్నాడు. నాకు బహుమానం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు, నా క్రియల్ని పరిశీలించి నన్ను కిరీటము ఇచ్చి ఆనందింప చేసేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడైతే దేవుని మేలు అని పాత నిబంధనలో చదువుతున్నాం. నూతన నిబంధనలో మనము ఆయన పట్ల చేసిన పరిచర్యని బట్టి ఆయన మనకి కిరీటం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన భక్తి జీవితంలో మనం ఎలా జీవించామో దాన్ని బట్టి ఆయన మనకి కిరీటం ఇస్తాడు. మన సేవా జీవితంలో ఎలాగ ఆయన మనం సేవించామో మన క్రియల్ని బట్టి ఆయన మనకి కిరీటం ఇచ్చేవాడుగా ఉన్నాడు, అనగా బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని మేలు అది కూడా. పరలోకంలో మనం ఈవేళ చేసిన పరిచర్ని బట్టి ఒకవేళ దేవుడు మనకి మేలు ఇచ్చి లేకపోతే కిరీటం మనకి ఇస్తున్నాడు అంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను దేవుని గురించి గొప్ప కార్యం చేశాను కాబట్టి ఈ కిరీటం ఆయన నాకు ఇచ్చాడని కాదు, ఇది ఆయన మేలు అని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలామంది పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని చేత అనేక బహుమానాలు మనం పొందుతాం. అయితే ఆ బహుమానం కూడా ఏం చెప్పండి? మన కార్యం బట్టి అని మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అది ఆయన మేలు అని జ్ఞాపకం చేసుకోవాలి. కరుణా కటాక్షం అనే కిరీటము అనేది దేవుని ఒక మేలు, దేవుని ఒక రివార్డ్ లేకపోతే ప్రతిఫలం జ్ఞాపకం చేసుకుంటుంది కదండి. సరే, 5వది చూడండి, అక్కడే 5వ వాక్యంలో నీ యవ్వనము కొత్తదవుతున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తి పరుచుచున్నాడు. తృప్తి, సాటిస్ఫాక్షన్, అది దేవుని మేలు అండి. తృప్తి అనేది ఏం చెప్పండి?
దేవుని మేలు. ఈ లోకంలో ఉన్న వారిని అడగండి, మీకు చెప్తారు. చాలామంది బాగా సంపాదించే వారిని కూడా అడిగితే చెప్తారు తృప్తి లేదండి అని. మంచి గృహాల్లో ఉన్నవారు, లోకరీతిగా మంచి సుఖాలను అనుభవించే వారిని అడగని చెప్తారు తృప్తి లేదని. తృప్తి ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. తృప్తిపరిచేవాడు, అది ఆయన ఆశీర్వాదము, ఆయన మేలు కదండి. యేసు ప్రభు జనసమూహంకి ఆహారం పెట్టాడండి. యేసు ప్రభు ఏం చేశాడు? జనసమూహంకి ఆహారం పెట్టాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు తిని తృప్తి పొందారు అని మాట రాయబడింది. యేసు ప్రభు ఏం పెట్టాడు? రొట్టె ముక్కలు ఇచ్చాడు అంతే. చిన్న చిన్న ముక్కలు విరగొట్టి యేసు ప్రభు శిష్యులకి ఇస్తే శిష్యులు జనసమూహంకి ఇచ్చారు. చిన్న ముక్కలే కానీ తృప్తి. ఆయన మనకి తృప్తిపరిచేవాడు, సాటిస్ఫాక్షన్. అది ఆయన మేలుల్లో 5వది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి జ్ఞాపకం చేసి ఎన్నిసార్లు ఆయన మనం తృప్తిపరిచారు, ఆత్మీయంగా ఎన్నిసార్లు మనం తృప్తిపరిచారు. చాలాసార్లు మనం నిరాశగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అయ్యా నాకు ఎవరు సహాయం చేస్తారు, ఇంకా అయిపోయిందిలే నా పని అన్నప్పుడు ఆయన ఆత్మీయమైన తృప్తిని మనకి ఇచ్చేవాడు కూడా. వాక్యం ద్వారా ఎన్నిసార్లు ఆయన మనం బలపరచలేదు. మన అందరం కూడా మన అనుభవంలో మనం ఎరుగుదాము. చాలాసార్లు అనుకున్నాం ఇంకా అయిపోయిందిలే, ఇంకేం వెళ్తాంలే మందిరంకి అనుకున్నామా లేదా చెప్పండి? చాలాసార్లు అనుకున్నాం ఇంక చాలులే భక్తి జీవితము, ఎందుకు నేను ఇంత భక్తిగా జీవించాలి, ఇంత ప్రార్థన చేస్తే ఏ లాభము, ఇంకొద్దులే నేను మందిరం కనబడను అని మనం చాలాసార్లు అనుకున్నాం. అయినా సరే ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు మనల్ని. ఏదో వాక్యము ద్వారా, ఎవరో దైవజనులు మన దగ్గర వచ్చిన ద్వారా, ఎవరో ప్రార్థన ద్వారా ఆయన మనం ఏం చేస్తున్నాం చెప్పండి? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఏకాంతంలో మనం ఉన్నప్పుడు, మన పడకలో మనం ఉన్నప్పుడు, రకరకాల ఆలోచన మన మనసులో వచ్చినప్పుడు వాక్యము ద్వారా ఆయన ఏం చేస్తారు చెప్పండి? మనకి తృప్తిపరిచేవాడు. ఆయన సన్నిధిలోనే, ఆయన ద్వారానే తృప్తి ఉంది. ఇంక ఈ లోకంలో మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా అవన్నీ కూడా మనకి తృప్తి ఇవ్వదు అనే విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదండి. ఈ మాట రాసేవాడు ఎవరు చెప్పండి? రాజు కదండి. రాజే అనేకులను తృప్తిపరుస్తాడు. రాజు దగ్గర బోల్డ్ ధనం ఉంటుంది, రాజభవనంలో సుఖంతో ఉంటాడు కదండి. కానీ ఈ రాజు ఏమంటున్నాడు? నన్ను తృప్తిపరిచేవాడు ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి తృప్తిగా ఉన్నాడు అంటే అది దేవుని యొక్క మేలు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా ఈ లోకంలో చూడండి, మళ్ళీ చాలామంది చాలా అభావాల్లో ఉంటాం, చాలా కొరతలో ఉంటాం, ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉంటాం. అనేకులకి మా గురించి ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటాం కదండి. పిల్లలకు బాగాలేదు ప్రార్థన చేయండి, భార్యకు బాగాలేదు ప్రార్థన చేయండి, ఇల్లు సరిగ్గా లేదు ప్రార్థన చేయండి, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి అని అనేకుల్ని మనం ప్రార్థన అడుగుతూ ఉంటాం. కానీ మనసులో ఏముంది చెప్పండి? ఒక తృప్తి ఉంటుంది. ఈ లోకంలో నాకేం లేకపోయినా సరే నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని బట్టి పరలోక నిరీక్షణ ఉంది అని ఒక విశ్వాసం ఎప్పుడు కూడా తృప్తిగా జీవిస్తాడు. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఏముంటుంది చెప్పండి? తృప్తి. ధనవంతుడు లాజరు కథ మనందరికీ బాగా తెలుసు. ధనవంతుడి దగ్గర అన్నీ ఉంది, కానీ ఏం లేదు చెప్పండి? తృప్తి లేదు కదండి. కానీ లాజరు దగ్గర ఏమీ లేదు. లాజరు దగ్గర ఉన్నది రోగాలే, లాజరు దగ్గర ఉన్నది శ్రమలే, కష్టాలే, ఇబ్బందులే. అయినా సరే ఎలా ఉన్నాడు చెప్పండి? తృప్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానానికి ఆయన వెళ్ళేవాడుగా కనబడుతున్నాడు. తృప్తి అనేది దేవుని ఒక మేలు. ఒకవేళ నీ జీవితంలో తృప్తి లేదు అంటే దేవుడు ఈ మేలు నీకు ఇవ్వలేదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ఈ మేలుని పొందుకోవడానికి ప్రయత్నించాలి కదండి. తృప్తి అనే మేలు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు రాశాడు ఇక్కడ? ముందు క్షమాపణ కదండి, తర్వాత స్వస్థత, తర్వాత భద్రత, తర్వాత ప్రతిఫలము, తర్వాత తృప్తి. ఈ తృప్తి నీకు కావాలంటే ఈ మొదటి 4 మెట్లు నువ్వు ఎక్కాలి, లేకపోతే ఈ మొదటి 4 అనుభవం నుంచి నువ్వు రావాలి. మొదటిది పాప క్షమాపణ అనుభవం నీకు ఉండాలి, రెండవది స్వస్థత అనుభవం నీకు ఉండాలి, మూడవది భద్రత, అనుదినము ఆయన నన్ను భద్రపరుస్తున్నాడనే విషయం నువ్వు తెలుసుకోవాలి, నాలుగోది పరలోకంలో నీ గురించి ఒక బహుమానం ఉందని నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఈ 5వది తృప్తి అనేది నీ జీవితంలో వస్తుంది. మా తృప్తి ఉందా? దేవుడు క్షమించాడు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు అనుదినం మనకు భద్రపరుస్తున్నాడు, పరలోకంలో మన గురించి గొప్ప బహుమానం ఉంది. ఇది చాలు ఈ లోకంలో తృప్తిగా జీవించటకు. దేవుడు చేసిన 5వ మేలు ఏంటి అంటే తృప్తి. 6వ చూసి మనం ముగించేస్తాం. చూడండి, అదే 5వ వాక్యములో అంటున్నాడు,
చదువుదాం. 103వ కీర్తన 5వ వాక్యం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుచున్నట్లు. క్రొత్తదనము, రినీవల్ అంటాం దీన్ని. ఏమన్నా చెప్పండి? రినీవల్, రివైవల్ కూడా అనొచ్చు. ఉజ్జీవన, నూతనతనము ఇస్తాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం, లేకపోతే మేలులో 6వది ఏంటి చెప్పండి? నూతనతనము. ఆయన మనని నూతన పరిచేవాడిగా ఉన్నాడు కదండి. మనం పాట పాడుతూ ఉంటాం, నూతన పరచుము దేవా నీ కార్యములు మా ఎడల అని అంటాం. మంచి పాటే, కానీ ఇంకో పాట మీరు రాయగలిగితే రాయండి. నూతన పరచుము ప్రభా నన్ను అని పాడండి. దేవుడు మనల్ని నూతన పరిచేవాడుగా ఉన్నాడు. ఇది ఆయన మేలు. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఈ మేలు అందరూ అనుభవించాలి. ఈ 6 మేలు చెప్పాడు కదా, అందరూ ఈ మేలు అనుభవించాలి. మనం నూతన పరచబడాలి. మళ్ళీ చాలా మంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి చాలా సంవత్సరాలు అయిపోయాయి కదండి. కొందరు 5 సంవత్సరాలు అయింది, కొందరు 10 సంవత్సరాలు అయిపోయారు, కొందరు 15 సంవత్సరాలు, ఇంకా కొందరు 20-30 సంవత్సరాలు యేసు ప్రభువుని విశ్వసించి అయిపోయిన వారు ఉన్నారు. అయితే మన జీవితంలో మనకి నూతనధనము కావాలి. అనుదినము మనము ఆ నూతనత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఇది ఆయన మేలు. అప్పుడే మనం ఆనందంగా ఉండగలము, లేకపోతే మనం ఆనందంగా ఉండలేము. ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకున్న దినంలో చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. 1 సంవత్సరం అంతా బాగానే ఉన్నాం, 2 సంవత్సరం అంతా బాగానే ఉన్నాం, తర్వాత నుంచి చల్లారిపోయాము అంటే మనకు కావాల్సింది నూతనతనము కావాలి. దేవుడు మనల్ని నూతన పరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు అలా లేకపోయి ఉంటే మనలో ఎవరు కూడా మన ఆత్మీయ జీవితంలో ఆనందించేవారుగా ఉండేవారు కాదు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఈ ఆశీర్వాదం మనం పొందుతున్నాం. ఆయన అనుదినం మనల్ని నూతన పరిచేవాడుగా ఉన్నాడు కదండి. దావీదుని ఆయన నూతనపరిచాడు, అబ్రహాముని ఆయన నూతనపరిచాడు, సమూయేలుని ఆయన నూతనపరిచాడు. మనల్ని కూడా ఆయన నూతనపరచగలడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకడు అంటే లిస్ట్ వేసుకో. చేయగలిగితే మీరు అలా చేయడానికి ప్రయత్నించండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇక్కడ కీర్తనలో రాయబడిన 6 కేటగిరీస్ ఉన్నాయి. ఇలాగా ఒక చార్ట్ లాగా తయారు చేయండి. దాంట్లో మొదటిది ఏం చెప్పండి? క్షమాపణ అని మొదటి క్షమాపణ రాసి ఒక కాలం వేయండి. రెండోది ఏంటి? స్వస్థత కదండి, హీలింగ్ అని రాసి ఒక కాలం వేయండి. మూడోది ఏం చెప్పండి? మర్చిపోయారా? భద్రత కదండి, రిడమ్షన్ అనే ఒక కాలం వేసి నెక్స్ట్ ఏంటి? బహుమానము, ప్రతిఫలం లేకపోతే బహుమానం అనే ఒక కాలం వేయండి. అలాగా అన్ని కాలమ్స్ వేసి ఏ రోజు ఏ అనుభవిస్తున్నారో అక్కడ రాయండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు రాయండి. ఎంత లిస్ట్ వస్తుందో చూడండి కదండి. ఇవాళ ఒక పాపం చేసావు, ఎక్కడో చిన్న అబద్ధం ఆడావు, ఎక్కడో కాని మాటలు నీ నోటి నుంచి వచ్చింది, ఎక్కడో ఏదో చూడకుండా నువ్వు చూసావు కదండి. ఒక పాపం నీ ద్వారా జరిగింది. ప్రభువా నన్ను క్షమించని ప్రభు దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. అలాగా క్షమించినప్పుడు అక్కడ డేట్ రాసి ఇవాళ దేవుని క్షమాపణ పొంది అదే కాలంలో రాస్తారు. క్షమాపణ అనే కాలం కదండి. ఏదో కొంత బలహీనత వస్తుంది, వర్షంలో తడిశారు, లేకపోతే చాలా ఎక్కువ పని చేశారు, అలసట వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, లేకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి, ఇంకేదైనా శారీరక బలహీనత వస్తుంది. మనుషుల్లో ఉంటారు, ప్రార్థన చేయమంటారు, దేవుజనులు వస్తారు, ప్రార్థన చేస్తారు, పెద్దలు వస్తారు, ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించి మిమ్మల్ని బాగు చేసినప్పుడు ఏ కాలంకి వెళ్ళాలి మీరు? స్వస్థత. ఈవేళ దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు బలం ఇచ్చాడు, కాబట్టి మందిరంకి వస్తున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. కానీ రోజు మనం ఏం చేస్తాం? మన పనులకు వెళ్తున్నాం, పొలంలో పనులు చేస్తున్నాం, ఆఫీసెస్లో పనులు చేస్తున్నాం, బయట తిరుగుతున్నాం. దేవుడు భద్రత ఇస్తున్నాడు మనకి. రోజు నన్ను కాపాడు, ఇవాళ నాకు ఏ యాక్సిడెంట్ జరగలేదు, ప్రభానికి స్తోత్రం అని భద్రత అనే కాలంలో రాయండి. ప్రభు గురించి పరిచయం చేస్తున్నాం, మందిరంకి వచ్చాం, మందిరం అంతా ఊడ్చామేమో, చైర్స్ మనం వేసామేమో, మైక్స్ మనం సెట్ చేసామేమో, తర్వాత కూడా అనేక కార్యంలో మనం పార్టిసిపేట్ చేశాం. ఇవాళ దేవుడి గురించి పని చేశాను, భవిష్యత్తులో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అనే కాలం రాసుకోండి. దేవుడు రాసుకుంటాడు, మీరు కూడా రాసుకోండి కదండి. దేవుడు ఏం చేసేవాడు? నెక్స్ట్ మనల్ని తృప్తిపరిచేవాడు కదండి. నువ్వు నిరాశలో బాధలో కూర్చున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం వస్తాయి. అయ్యో నాకు దేవుడు ఉన్నాడు కదా చాలులే,
నాకు ఒక నిరీక్షణ ఉంది కదా చాలు అని నువ్వు రివైవ్ అవుతావు, తృప్తి పడతావు. ఆ మాట అక్కడ రాసుకో. దేవుడు నేను రివైవ్ చేస్తాను, నూతన పరుస్తాడు. ఆ కాలం రాసుకో. అలా రాసుకుంటే ఎన్ని ఉంటాయో. అప్పుడు మనము కూడా కీర్తన కావాలే ఒకరోజు ఇలాగే స్తుతికూటం పెట్టుకొని వచ్చే సంవత్సరం దేవుని చిత్తం అయితే కదండి ఇలాగే స్తుతికూటం పెట్టుకొని మనందరం పెద్ద పేపర్లు పట్టుకొని వస్తాం కదండి. బ్రదర్ ఆ రోజు మీకు చెప్పారు, ఏం చెప్పారు అంటే ఇలా చేయమని. ఇదిగో నా పేపర్ అంతా ఇలా నిండిపోయింది, అందరి చేతులు ఇలా ఫోల్డ్ చేసి బోల్డ్ పేపర్లు ఉంటాయి కదండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోతామా? గుర్తుంటాయి. ఈ మాటల ద్వారా ప్రభు మనం దీవించిన గాక. విశేషంగా ఈ కుటుంబానికి దేవుడు చేసిన మేలుని బట్టి కుటుంబం వారితో కలిసి మనము కూడా ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఘనపరుస్తాం. ఇంకానూ ప్రభు వారిని ఆశీర్వదించి తృప్తిపరిచి నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం, ఆశిస్తాం. చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు.